2026 మార్చ్ 31 నెక్సలిజం అంతానికి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్న డెడ్ లైన్ ఇది. దశాబ్దాల పాటు సెంట్రల్ ఫోర్సెస్కు, స్టేట్ పోలీసులకు ఛాలెంజ్ విసిరిన నెక్సలిజం ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 1967లో వెస్ట్ బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో అంటుకున్న నిప్పు దేశంలో వందలాది జిల్లాలకు పాకింది. ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసి లక్షలాది మందిని కదిలించిన నక్సలిజం ఇప్పుడు ఎందుకు అంతిమ దశకు చేరుకుంది? నక్సల్ మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఎదిగిందో ఒకసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ నక్సల్బరీ విలేజ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నక్సలైట్ ఉద్యమానికి బీజం వేసింది. 1967 మే 25న ల్యాండ్ లార్డ్స్కు, ఫార్మర్స్కి మధ్య జరిగిన ఘర్షణలో 9 మంది మహిళలు, 2 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సాయుధ పోరాటంతోనే భూస్వాముల దోపిడీ నుంచి విముక్తి సాధ్యమని నమ్మిన యువకులు 1969లో సిపిఐ-ఎంఎల్ పార్టీని స్థాపించారు. ఈ ఆర్మ్డ్ రెవల్యూషన్ బెంగాల్ నుంచి బీహార్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లకు పాకింది. అయితే లీడర్ల మధ్య ఇగో క్లాష్తో పాటు ఐడియాలజికల్ డిఫరెన్సెస్తో ఎంఎల్ పార్టీ అనేక ముక్కలైంది. మహదేవ్ ముఖర్జీ, వినోద్ మిశ్రా, తరిమెల నాగిరెడ్డి, చంద్రపుల్లారెడ్డి, కూర రాజన్న, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, ప్రతిఘటన, విశ్వం ఇలా అనేక మంది లీడర్షిప్లో ఎంఎల్ పార్టీలు పుట్టాయి. 1978లో జగిత్యాల జైత్రయాత్ర చేసిన రైతు కూలీ సంఘం 1980లో సిపిఐ-ఎంఎల్ పీపుల్స్ వార్గా మారింది. దీనికి కొండపల్లి సీతారామయ్య లీడర్. ఈ పార్టీ మిగిలిన ఎంఎల్ పార్టీల కన్నా ఎక్కువ మందిని ఆకర్షించగలిగింది. దున్నేవానికే భూమి, పీడిత జన విముక్తి కోసం సాయుధ పోరాటం నినాదాలతో నక్సలైట్ పార్టీలు ఆవిర్భవించాయి. అయితే వర్గశత్రు నిర్మూలన పేరిట జరిపిన పోరాటం మితిమీరిన హింసకు దారితీసింది. నక్సలైట్ల వైలెన్స్లో మెయిన్ ఇన్సిడెంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నక్సలైట్లు, పోలీసుల మధ్య జరిగిన యుద్ధంలో ఇప్పటి వరకు 13,000 మంది చనిపోయినట్టు అంచనా. ఇందులో 6,000 మంది నక్సల్స్ ఉన్నారు, 2,000 మంది పోలీసులు ఉన్నారు, 5,000 మంది అమాయక జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు. జనవరి 27న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఐపీఎస్ ఆఫీసర్ కేఎస్ వ్యాస్ను మావోయిస్టులు కాల్చి చంపారు. 1999 సెప్టెంబర్ 4న ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్రను కాల్చి చంపారు. 2000 మే 7న ఘట్కేసర్ దగ్గర ల్యాండ్ మైన్ పేల్చి నాటి ఏపీ హోమ్ మినిస్టర్ ఎలిమినేటి మాధవరెడ్డిని హత్య చేశారు. 2003 అక్టోబర్ 1న ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్పై అలిపిరి దగ్గర క్లైమోర్ మైన్లతో అటాక్ చేశారు. 2007లో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఎంపీ సునీల్ మెహతోను హత్య చేశారు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు చేసిన అటాక్లో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి చెందారు. తర్వాత నెల రోజుల్లోనే వెస్ట్ బెంగాల్లో జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తొలగించడంతో 148 మంది అమాయకులు బలయ్యారు. మే 2013లో దర్భా లోయలో నక్సలైట్లు జరిపిన మెరుపు దాడిలో 29 మంది స్పాట్ డెడ్ అయ్యారు. ఛత్తీస్గఢ్ పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్, సల్వాజుడుం ఉద్యమ నిర్మాత మహేంద్ర కర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా కూడా ఈ దాడిలో చనిపోయారు. 2018 సెప్టెంబర్ 23న అరకులోయలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను నక్సల్స్ కాల్చి చంపారు. ఇవి కాకుండా బస్సులు, బ్యాంకులు, టవర్ల దగ్ధం వంటి విధ్వంసాలకు అనేకం పాల్పడ్డారు. కోవర్టులు, వర్గశత్రువుల పేరిట వందలాది మందిని హతమార్చారు నక్సలైట్లు. నక్సలైట్ పార్టీల పతనానికి రీజన్స్ చూస్తే మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐడియాలజీని, స్ట్రాటజీస్ను, టాక్టిక్స్ను చేంజ్ చేసుకోకపోవటం మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. ప్రజాబలం కన్నా ఆయుధ బలాన్ని ఎక్కువగా నమ్ముకోవటం, లీడర్ల మధ్య ఇగో క్లాష్ కారణంగా పార్టీల్లో చీలికలు రావటం, వర్గశత్రు నిర్మూలన పేరిట జరిగిన హత్యాకాండ, విధ్వంసాలకు యూత్ నుంచి పెద్దగా సపోర్ట్ రాకపోవటం, పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో ఆగిపోవటం, సెక్యూరిటీ ఫోర్సెస్ బలాన్ని సరిగ్గా అంచనా వేయటంలో నక్సలైట్లు ఫెయిల్ అవ్వటం, ప్రజల సపోర్ట్ను, గెరిల్లా బలాన్ని పెంచుకోవడంలో ఎంఎల్ పార్టీలు
సక్సెస్ కాలేకపోవటం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సెంట్రల్ ఫోర్సెస్ దాడులు, సరెండర్లు నక్సల్స్ను ఎలా దెబ్బతీసాయో చూద్దాం. నక్సల్స్ ఏరివేతకు సెంట్రల్ అండ్ స్టేట్ ఫోర్సెస్ రెగ్యులర్గా ఆపరేషన్స్ చేపట్టాయి. అయితే 2017లో చేపట్టిన ఆపరేషన్ సమాధాన్ మావోయిస్ట్ నెట్వర్క్ను భారీగా దెబ్బతీసింది. ఇక 2025 ఏప్రిల్ 21న ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది. ఇది గవర్నమెంట్ చేపట్టిన ఫైనల్ అసాల్ట్. ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణలో లాస్ట్ 1 ఇయర్లో 270 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. 2025 మే 21న జరిగిన మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో భారీగా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో సీనియర్ లీడర్లు సుధాకర్ గణేష్, టెక్ శంకర్, అరుణ, పాక హనుమంతు, హిడ్మా మృతి చెందారు. సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న సరెండర్ అయ్యారు. ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బర్సిదేవా, సీనియర్ లీడర్ రాజిరెడ్డి సరెండర్తో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని డ్యామేజ్ జరిగింది. లాస్ట్ ఇయర్లో 680 మంది నక్సలైట్లు అరెస్ట్ అయితే 1500 మంది సరెండర్ అయ్యారు. నక్సలైట్ల ఫెయిల్యూర్స్తో పాటు వారికి వ్యతిరేకంగా మారిన పరిస్థితులు ఒకసారి చూస్తే గ్లోబలైజేషన్తో యూత్కు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరిగాయి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కోసం రూరల్ ఏరియా నుంచి యూత్ సిటీస్కు మైగ్రేట్ అయిపోయారు. రూరల్ ఏరియాల్లో డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. పేదరికం, ఆకలి చావులు తగ్గుముఖం పట్టాయి. ఫ్రీ రేషన్, ఫ్రీ హెల్త్, ఎడ్యుకేషన్ వంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి తీవ్రమైన ఎదురుదాడులు, అణిచివేత పెరగటం కూడా నక్సల్స్ ప్రభావాన్ని తగ్గించింది. నక్సలైట్ అగ్రనేతల వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు మావోయిస్టులను మరోవైపు తీవ్రంగా దెబ్బతీశాయి. నక్సలైట్ల ఏరివేతలో గవర్నమెంట్ ఎలా అప్పర్ హ్యాండ్ సాధించిందన్న విషయం ఒకసారి చూద్దాం. ఫారెస్ట్లో ఎవ్రీ మూమెంట్ను ట్రాక్ చేయగలిగే సెన్సార్స్, మొబైల్ ఫోన్ల కారణంగా నక్సలైట్ల కదలికను మానిటర్ చేయగలిగారు. మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేయటం గవర్నమెంట్కు బాగా కలిసి వచ్చింది. లాంగ్ రేంజ్ వెపన్స్, బుల్లెట్ ప్రూఫ్, మైన్ ప్రూఫ్ వెహికల్స్, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్స్, సిగ్నల్ జామర్స్తో నక్సల్స్ను దెబ్బతీయగలిగారు. నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ మధ్య పెరిగిన కోఆర్డినేషన్ కూడా నక్సలైట్ ఉద్యమం వెన్నువిరిచింది. యూత్ని అట్రాక్ట్ చేసేలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి నక్సలిజం వైపు అట్రాక్ట్ కాకుండా అడ్డుకున్నారు. మావోయిస్టులకు వెపన్స్ అందకుండా చేయగలిగారు. లొంగిపోయిన వారికి భారీ రివార్డులు ఇవ్వటం, వారిపై ఉన్న కేసులు కొట్టివేయటం వల్ల భారీ సంఖ్యలో లీడర్స్, క్యాడర్ సరెండర్ అయ్యారు. ఒకప్పుడు 10,000కు పైగా కమిటెడ్ కార్యకర్తలున్న మావోయిస్ట్ పార్టీ ప్రజెంట్ స్టేటస్ ఏంటి? ఎన్కౌంటర్లు, సరెండర్ తర్వాత ఇప్పుడు కంట్రీ వైడ్గా 500 లోపే గెరిల్లాలు ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఆ పార్టీకి గుండెకాయ లాంటి తెలంగాణలో ప్రస్తుతం 17 మంది మాత్రమే మిగిలారని ఇటీవల డీజీపీ అనౌన్స్ చేశారు. వీరిలో 4 కేంద్ర కమిటీలో, 5 రాష్ట్ర కమిటీలో ఉన్నారు. మిగిలిన వారిలో మెజారిటీ ఛత్తీస్గఢ్లోని సుక్మా, బీజాపూర్, నారాయణపూర్ ఫారెస్ట్లకు పరిమితమయ్యారు. మావోయిస్ట్ పార్టీ ప్రస్తుత పరిస్థితి గురించి సరెండర్ అయిన నక్సల్ లీడర్స్ ఏమంటున్నారు? ఉద్యమ లక్ష్యాలు సాధించే పరిస్థితి కనుచూపు మేరలో లేదంటున్నారు తొలి మహిళా మావోయిస్టు మిలిటరీ కమాండర్ శంబాల దేవి. అడవిలో ఉన్న నక్సల్ లీడర్స్ ఇప్పటికైనా సరెండర్ కావాలని సీనియర్ లీడర్ ఆజాద్ అడ్వైజ్ ఇస్తున్నారు. టెక్నాలజీని అప్డేట్ చేసుకోలేకపోవటం, అవుట్డేటెడ్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వటం నక్సలైట్లు చేసిన పెద్ద తప్పిదమనేది ఆయన ఒపీనియన్. పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన మల్లోజుల వేణుగోపాలరావు సాయుధ పోరాటం ఒక విఫల ప్రయోగమని కుండ బద్దలు కొట్టారు. 1980 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని ఆయన అంటున్నారు. మావోయిస్ట్ పార్టీ ప్రస్తుత దీన పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణమని సరెండర్ అయిన టాప్ కమాండర్ బర్సిదేవా గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు. మావోయిస్ట్ ఫెయిల్యూర్స్పై పౌర హక్కుల సంఘాల వాదన ఏంటి? గవర్నమెంట్ ఫోర్సెస్ బలంగా మారి మావోయిస్ట్ పార్టీ వీక్ అయిందనేది ప్రొఫెసర్ హరగోపాల్ ఆర్గ్యుమెంట్. నక్సలైట్లను అంతం చేసినంత మాత్రాన నక్సలిజం అంతం కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ట్రైబల్స్ను ఫారెస్ట్ నుంచి తరిమి కొట్టేందుకే ఆపరేషన్ కగార్ చేపట్టి నక్సల్స్ను చంపేస్తున్నారనేది సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా చేస్తున్న విమర్శ. నక్సలిజం పతనంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. देश नक्सलवाद से, माओवादी आतंक से पूरी तरह मुक्त होगा और ये भी मोदी की गारंटी है. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను
డెవలప్డ్ ఏరియాతో లింక్ చేస్తామని ఆయన అంటున్నారు. ట్రైబల్ ఏరియాలో డెవలప్మెంట్ లేకపోవటానికి నక్సలిజమే ప్రధాన కారణమనేది హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒపీనియన్. అయితే మావోయిస్టుల అంశాన్ని సోషల్ యాంగిల్లో చూడాలంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నక్సల్స్ వల్ల హింస విధ్వంసమే జరిగిందా, ఏదైనా మంచి కూడా ఉందా అంటే దున్నేవాడిదే భూమి అనే నినాదం వల్ల ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను కొంత సీరియస్గానే ఇంప్లిమెంట్ చేశాయి గవర్నమెంట్స్. దీనివల్ల పూర్ పీపుల్కి కొద్దిమేర ల్యాండ్స్ దక్కాయి. ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబల్ ఎక్స్ప్లాయిటేషన్ను కొంత మేర నక్సల్స్ అడ్డుకున్నారు. ట్రైబల్ ప్రాంతాల్లో ఫారెస్ట్ ఆఫీసర్ల హెరాస్మెంట్ను కూడా తగ్గించగలిగారు. ట్రైబల్ రైట్స్ కోసం పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం రావటం వెనుక నక్సలైట్లు కీ రోల్ ప్లే చేశారు. నక్సలైట్ మూవ్మెంట్తో జరిగిన నష్టాలు చూస్తే ట్రైబల్ ఏరియాలో రోడ్లు, రైల్వే లైన్లు, టవర్ల నిర్మాణాన్ని నక్సల్స్ అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతాలు వెనుకబడిపోయాయి. ప్రాజెక్టులను, మైనింగ్లను అడ్డుకోవటం వల్ల డెవలప్మెంట్ ఆగిపోయింది. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన హింసలో వేలాది మంది ఇన్నోసెంట్ పీపుల్ ప్రాణాలు కోల్పోయారు. ఇన్ఫార్మర్లనే నెపంతో వందలాది మంది గిరిజన యువకులను మావోయిస్టులు కాల్చి చంపారు. నక్సలైట్ల భయం వల్ల ఇంటీరియర్ ప్లేసెస్లో స్కూల్స్, హాస్పిటల్స్ను నడపలేకపోయింది ప్రభుత్వం. రైల్వే ట్రాక్లను పేల్చివేయటం, బస్సులను తగలబెట్టడం వల్ల మారుమూల ప్రాంతాలకు బయట ప్రపంచంతో రిలేషన్స్ తెగిపోయాయి. చివరిగా మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ పార్టీలకు ఇండియాలో ఫ్యూచర్ ఉందా? థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రతిపాదించిన బ్రిటన్ సైంటిస్ట్ చార్ల్స్ డార్విన్ చెప్పిన మాట ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇట్స్ నాట్ ది స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది స్పీషీస్ దట్ సర్వైవ్, నాట్ ది మోస్ట్ ఇంటెలిజెంట్, బట్ ది వన్ దట్ ఈస్ మోస్ట్ రెస్పాన్సివ్ టు చేంజ్. పరిణామ క్రమంలో ఎవరు నిలబడతారు? అత్యంత శక్తివంతమైన జీవులు, అత్యంత తెలివైన జీవుల కంటే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగలిగిన జీవులే చివరకు విజయం సాధిస్తాయి. ఇప్పటికైనా తుపాకీ పూజ వదిలి 20వ శతాబ్దపు చైనా మంత్రాలు మరిచి మారిన పరిస్థితుల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పీపుల్స్ వార్ నాయకత్వం లొంగిపోయి కొత్త పద్ధతుల్లో పనిచేయటం మొదలు పెట్టకపోతే నక్సలైట్లు చరిత్రగా మిగిలిపోవటం ఖాయం.